ఏంటన్నా నిద్ర పట్టట్లేదా? వస్తుంది కానీ మళ్ళీ వెళ్ళిపోతుందిరా. కలలో నిన్ను ఇంకెవరితో నేను చూసి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోతుందేమోనని అనుకుంటానన్నా. ఎవరన్నా? వదినా? నీకెలా తెలిసిందిరా? రోడ్డు మీద నీలాంటి కుర్రోడుంటే ఏ ఆడపిల్లని ఎలా వదిలేస్తుందన్నా? ఎవరో చెప్పన్నా. 50 కేజీల పౌడర్ డబ్బాకు పంజాబీ డ్రెస్ వేసినట్టుంటుందిరా. మరి తొందరగా కాని అన్నా, రేపటికి పొప్పనం పెట్టాలి మరి. నన్ను ప్రేమిస్తుందంటావా? నీకేం తక్కువ అన్నా, అందం ఉంది. 60 కేజీల ఐస్ కాంతని జీన్స్ వేసినట్టు ఉంటావు. అటు అందం ఇటు తెలివితేటలు. అందం తెలివితేటలుంటే సరిపోతాయా? ఇంకొన్ని క్వాలిటీస్ కావాలనుకోండి, మీరు అర్జెంట్ గా మీ గెటప్ మార్చేసేయండి. రేపటి నుంచి మీరు ప్రేమిస్తున్న విషయాన్ని అమ్మాయికి ఇండైరెక్ట్ గా చెప్పేయండి. నిద్రపోయేటప్పుడు తప్ప ప్రతి క్షణం మీరే గుర్తొచ్చేలా తన ముందు తిరగండి. దెబ్బకి మీ దగ్గరికే వచ్చేస్తుంది. థ్యాంక్స్ రా. రేపటి నుంచి నేను కుమ్మేస్తా. ఏంటన్నా, ప్రేమ కాదు, దోమ. ఎరా, గుద్దుతే అమ్మాయిలు పడిపోతారా? ఒక్కసారి గుద్దితే లవ్ పుడుతుందని తెలీదా నీకు? గుద్దుతే లవ్ పుడుతుందా? మరి రా వచ్చి గుద్దు. గుద్దు బాబు. అన్నా సిగ్గా? అన్నా నీకోసం ఎదుగుతున్నా. వదిన అక్కడ పాట పాడుతుందన్నా. ఎక్కడ్రా? రవీంద్ర సారథిలో అన్నా. రవీంద్ర సారథిలోనా? థ్యాంక్స్ రా. ప్లీజ్ నీలు ఒక్కసారి ఆగండి ప్లీజ్. మీకెందుకు కోపం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నేను చేసిన తప్పేంటి? మీ మీద రాళ్ళని పూలమాలగా మార్చడం నా తప్ప? మీ పరువు కోసం నా నృత్యాన్ని అరువుగా మీకు ఇవ్వడమే నేను చేసిన నేరమా? ప్లీజ్ ఎందుకు కొట్టారో చెప్పండి. నృత్యాన్ని నువ్వు కరువు అనుకుంటున్నావు చూడు, అదేరా మన దేశం కరువు. కరువు కరువు. అసలు నృత్యం అంటే ఏంటో తెలుసా నీకు? నాట్యానికి మరో నిర్వచనమేరా నృత్యం అంటే. ముఖ్యంగా కూచిపూడి, భరతనాట్యం, భోజ్పురి, ఛత్తీస్గఢీ లాంటి నృత్య కళలే మన భారతీయుల సొత్తు. ఈ దేశంలో ఆకలేస్తే అమ్మా అనాలి, కానీ ఆ దేశంలో ఆకలేస్తే బేరే నీకు అమ్మా అనాలి. ఒక భారతీయుడిగా పుట్టి ఈ భరత మత విలువ నీకెప్పటికీ అర్థం కాదు. ఒక అరవింద్ స్వామి, ఒక సంతోష్ పండిత్, ఒక గౌతమ్ ఘోష్, ఒక ఓపుల్ రెడ్డి ఇలాంటి గొప్ప గొప్ప నృత్యకారులు పుట్టిన ఈ దేశంలో నువ్వు పుట్టడం మా దురదృష్టం. అదే నీ అదృష్టం. నీ తల్లి నిన్ను 9 నెలలు మోసింది, కానీ ఈ భూమి తల్లి నిన్ను 60 ఏళ్లు మోస్తుంది. 9 నెలలు మోసిన తల్లికి తల కొరివి పెట్టి రుణం తీర్చుకుంటే ఈ భూమికి ఏ స్థాయిలో కొరివి పెట్టాలో ఆలోచించుకో. ఇంకేం చెప్పకు, కుదిరితే కనపడకు, వీలైతే వినపడకు, మొత్తానికి మాట్లాడకు.
నీతో కొంచెం మాట్లాడాలి, పైకి రా. ఎందుకు సంపూర్ణ నన్ను ఇలా వేధిస్తున్నావు? నేనేం పాపం చేశాను? ఏం కావాలి నీకు? నన్ను క్షమించడం. చూడు సంపు, నీకు భారతీయత నృత్యం గురించి చెప్పడమే నా ప్రయత్నం, ఆశయం. ఆ ఆశయంలో నీకేమైనా గాయాలు తగులుంటే నన్ను క్షమించు. చూడు నీలు, జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో. చేప సముద్రంలో బ్రతికినంత మాత్రాన దానికి ఉప్పు రుచి గురించి తెలియాలని రూలేమీ లేదు. అలాగే నేను ఈ దేశంలో పుట్టాను. 9 నెలలు మోసిన నా తల్లి మొహమే నాకు తెలియనప్పుడు ఇన్నాళ్ళుగా మోస్తున్న భరతమాత మొహం, ఆమె గొప్పతనం నాకెలా తెలుస్తుంది? నీకు తల్లి లేదా? ఉంది, కానీ ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదు. మరి తండ్రి? అతను ఎలా ఉంటాడో నా తల్లికే తెలియదు. మరి ఎలా పెరిగావు? రైల్వే స్టేషన్ లో పేపర్లు ఏరుకుంటూ బ్రతికేవాన్ని. దాహమేస్తే కన్నీళ్లు ఉగ్గిన్లో పోసుకొని దాంతో దాహాన్ని తీర్చుకునేవాన్ని. ఒంటి మీది బట్టలకు నిప్పంటించుకొని ఆ వెలుతురులో చదువుకునేవాన్ని. పొద్దున్నే ట్రైన్ లో ప్యాసింజర్ల దగ్గర పళ్ళు తుమ్ముకుంటానని టూత్ పేస్ట్ అడుక్కొని దాంతో కడుపు నింపుకునేవాన్ని. అలా కష్టాలు పడుతున్న నాకు ఒక రోజు ఒక పెద్దాయన కలిసి ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది, అదేంటో ఇన్వైట్ చేయాలన్నాడు. ఆ రోజు నుంచి నేను సశక్తితో ఎదిగాను. ఎలక్ట్రిక్స్ లో నాకున్న పట్టును ఈ లోకానికి చాటాను. ఇంత పెద్ద మహానగరంలో పెద్ద పెద్ద ఇంజనీర్లకు సైతం అంతుపట్టని సమస్యలు నేను తీర్చాను. అయినా ఏదో లోటు. ఈ సంపు జీవితంలో సంపంగి పువ్వులా నువ్వు వికసించే వరకు. ఏమంటున్నావు సంపు? నా వెనకాల ఎంతో మంది అమ్మాయిలు పడ్డా నేను మాత్రం నీ వెనకాల ఎందుకు పడుతున్నానో తెలుసా? నీ రూపం ఆపం, నీ నవ్వు పుష్పం, నీ ప్రేమ వడగాలి, నీ చూపు చిరుగాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీలు. పర్వాలేదు, టైం తీసుకుని ఆలోచించి చెప్పు. నీ అంగీకారం కోసం ఎదురు చూస్తుంటాడు ఈ సంపు. ఆలోచించడానికి ఏం లేదు సంపు. నేను నిన్ను ప్రేమించడం లేదు. అవును సంపు, నేను నిన్ను ప్రేమించడం లేదు. ఎందుకు ప్రేమించాలి? ఎస్, నువ్వు అందగాడివే. నేను ఏ అమ్మాయినా ఇష్టపడాల్సిందే. నీ రూపం గుర్తొచ్చిన ప్రతిసారి నాలో తెలియని రసస్పందన కలుగుతుంది. అందం, టాలెంట్, ఇవే నా ప్రేమకు కావాల్సిన అర్హతలు. నీ తల్లిదండ్రులెవరో నీకు తెలీదు, నీ ఊరేదో నీకు తెలీదు, నీ కులం, గోత్రం ఇవేమి నీకు తెలీదు. అసలు నీ గురించి ప్రపంచానికే తెలీదు. నాకు నీలా 6 అడుగుల అందగాడు అక్కర్లేదు. అతని గురించి జనం పిచ్చెక్కిపోవాలి. అతను నా కోసం ఈ ప్రపంచంతో పోరాడాలి. నన్ను ప్రేమించడం అతని అదృష్టం అవ్వకూడదు. అతన్ని ప్రేమించకపోవడం నా దురదృష్టం అవ్వాలి. నన్ను ప్రేమించేవాడు 100% మగాడై ఉండాలి. 99.9% అయినా నాకు అక్కర్లేదు. నన్ను మర్చిపో సంపు. నీలో ఏమైనా ఆశలు రేపుంటే నన్ను క్షమించు. ఎందుకు ప్రేమించాలి? అసలు ఈ గురించి ఈ ప్రపంచానికే తెలీదు. అతని గురించి జనం పిచ్చెక్కిపోవాలి. అతను నా కోసం ఈ ప్రపంచంతో పోరాడాలి. రే ఇడియట్, కళ్ళు కనపడటం లేదురా? ఎక్కడ చూసుకుని వస్తున్నావురా? ఈ ఫోన్ విలువ తెలుసారా? 40,000 పెట్టుకుని 4 రోజులు కాలే. అమెరికా ఫోన్ రా ఇది. నా భార్య మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మరీ కొన్నాను రా. చూస్తే అనాథ విధవలా ఉన్నావు. అయినా భార్య విలువ నీకేం తెలుస్తుందిలే. అమ్మా బాబులు కనేసి ఊరి మీద పడేస్తారు. పోయేదాకా తెలియదు ఎందుకు పుడతారు. ఇంతేరా, ఇంతే. ఈ దేశం ఇంతే, మన బ్రతుకులు ఇంతే. ఇక మన జీవితాలు మారవురా. మొన్న సి అన్నాడు, నిన్న C++ అన్నాడు, ఈ రోజు జావా అన్నాడు, రేపు బావా అంటాడు. కడుపు మండిపోతుందిరా. తెల్లవారితే కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టడం, అది నేర్చుకునేందుకు మన డబ్బంతా దోచేయడం. ఇప్పుడు మళ్ళీ కొత్త కంప్యూటర్ ఎక్కడి నుంచి కొనమంటావు? నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందిరా. ఊరుకోండి అన్న, ఊరుకోండి. మన సాఫ్ట్వేర్ బతుకులు ఇంతే. ఇంజనీరింగ్ చదివేటప్పుడే ఆలోచించాల్సింది. ఎప్పుడో ఎవడో ఒకడు జనం కోసం పుడతాడు. వాడి కోసం జనం మాట్లాడుకుంటారు. ఆ మగాడి కోసం మనం ఎదురు చూడాలి. అప్పుడు కాని మన బతుకులు మారవన్నా. తెల్లవారితే కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టడం, అది నేర్చుకునేందుకు మన డబ్బంతా దోచేయడం. ఇప్పుడు మళ్ళీ కొత్త కంప్యూటర్ ఎక్కడి నుంచి కొనమంటాం? అన్నా, మీరేంటి ఇక్కడ? ఎరా శాస్త్రి, ఏంటిలా ఎలా ఉన్నావు? మీ దయ వల్ల బాగున్నానన్నా. చాచా, నా దయ ఏంట్రా, నీ కష్టార్జితం. భలే వాడివన్నా. టెక్నాలజీ రాబోతుందిరా అని చెప్పి టెస్టర్ పట్టుకుని నా చేతుల్ని టెస్టింగ్ టూల్స్ వైపు నడిపించేవన్నా. ఇంటర్నెట్ కేఫ్ పెట్టుకుని కొద్దిగా సెటిల్ అయినన్నా. ఇంటర్నెట్ కేఫ్ అంటే చాయ్ సమోసా బిస్కెట్స్ అమ్ముతారు. అన్నా, అది ఇంటర్నెట్ కేఫ్, చాయ్ సమోసా కేఫ్ కాదు.
అంటే అక్కడ ఏం చేస్తారు? ప్రపంచం మొత్తం అక్కడే కూర్చొని చూడొచ్చు. ఇదిగో ఇది లేటెస్ట్ మోడల్. ఈ మధ్యనే మార్కెట్ లోకి వచ్చింది. రాకెట్ కన్నా స్పీడ్ గా పనిచేస్తుంది. సినిమాలు, కరెంట్ బిల్లులు అన్ని అన్ని ఇందులో ఉన్నాయన్నా. అద్భుతం. కంప్యూటర్ అయితే ఇదేనా? అవునన్నా ఇదే. ఎంత అవుతుంది? 70,000 అవుతుందన్నా. వాట్, 70,000? అవునన్నా. ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ కార్ వస్తుంది కదరా? ఏం చేస్తామన్నా? అసలు ఏముంటుందిరా ఇందులో? ఇవే ఏంటి ఈ కెపాసిటర్ కండక్టర్లు పెట్టి 70,000 అమ్మేస్తున్నారా? దారుణమైన మోసం. అవునన్నా, అడిగే వాళ్లే లేరు. వీటిని తయారు చేయడానికి 2,000 కూడా కాదు, వేలకు వేలు దోచుకుంటున్నారు. మీరు ఎందుకు అడగట్లేదురా? ఏం అడుగుతావన్నా? ఎక్కడో తెల్లవాడు తయారు చేసి పంపిస్తున్నాడు, ఇక్కడ వాళ్ళు అమ్మేస్తున్నారు. ఏంటి తెల్లవాడ? భారతీయ కంపెనీలు ఏం తయారు చేయట్లేదా? లేదన్నా. ఎందుకు? అసలు ఈ ప్రశ్న ఎవరు వేసుకున్నట్టు లేదన్నా. మన వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నా ఎందుకో తయారు చేయట్లేదన్నా. అన్నా, మీలాంటి జీనియస్ లో ఆలోచించాల్సిన టైం వచ్చిందన్నా. సరే అన్నా, నేను వెళ్ళొస్తా. మంచి ఒక్క నిమిషం. ఏం కావాలి? సంపు ఎక్కడున్నాడు? ఆ పేరు గుర్తుందా ఇంకా నీకు? ప్లీజ్, ఏదో పొరపాటున. పొరపాటు కాదు, అలవాటు. భారతీయత సంస్కృతి అని చెప్పి అన్నను అవమానించావే. సాటి మనిషిని అవమానించటమా భారతీయత? లేదా ప్రేమించిన వాడు మనసు తెలుసుకోకుండా బాధ పెట్టడమా సంస్కృతి? అసలు అన్న గురించి నీకేం తెలుసని? అమ్మా నాన్న లేక రోడ్ల మీద తిరుగుతున్న మమ్మల్ని చేరదీసి పెంచాడు. ఎవరైనా అరిటాకులు పప్పు వేసుకుని తింటారు, కానీ మా ఆకలి చూడలేక ఆ అరిటాకుతోనే పప్పు ఉండి మా ఆకలి తీర్చిన రోజులు చాలా ఉన్నాయి. తను టీలమ్మి మాకు టీకాలు వేయించాడు. ఆకలిస్తే అమ్మలా ఆదరించాడు, నకరాలిస్తే నాన్నలా మందలించాడు. అలాంటి మనిషినా నువ్వు అవమానించింది? నీకు 100% మగాడు కావాలన్నావే, ఆ 100లో కూడా 2 సున్నాలున్నాయి. అయినా అన్న 100 కాదు, 1, నెంబర్ 1. మగాడికి మీనింగ్ డిక్షనరీలో రాయాల్సి వస్తే అక్కడ ఒక సంపూర్ణేష్ బాబు అన్న పదం తప్పితే సృష్టిలో ఇంకే పదం సరిపోదు. అన్న నీకు కనిపించడు, మర్చిపో. తప్పు చేశాను, నన్ను క్షమించమని నా సంపుని అడగాలి. ఎలాగైనా సంపు ఎక్కడున్నాడో చెప్పండి. ఇలా బతకడం కంటే చావడం మేలు అనిపిస్తుంది. కళ్ళు మూస్తే కలలో ఉన్నాడు, కళ్ళు తెరిస్తే కళ్ళ ముందున్నాడు. తనని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. ప్లీజ్, ఎక్కడున్నాడో చెప్పండి. ఎక్కడైతే నువ్వు అన్నని చెంపదెబ్బ కొట్టి అవమానించావో అక్కడే యావత్ భారతం ఆయన్ని సత్కరిస్తుంది. తనని నేను ప్రేమించాను. తన గురించి ప్రపంచం గొప్పగా మాట్లాడాలని నా కోరిక. నిజమా వదినా? అయితే వెళ్ళండి వదినా. అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే చాలా ఆనందపడతాడు. త్వరగా వెళ్ళండి. థ్యాంక్స్.